హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మాలతి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు ఒక ఆర్డర్ని నేను డిస్ప్లే చేస్తున్నానండి, అది డెలివర్ చేస్తున్నాను. చేసే ముందు మీకు ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. మనకు కొంచెం బల్క్ ఆర్డర్ వచ్చిందండి. ఇది రిటర్న్ గిఫ్ట్స్ కోసము టోటల్ 16 సెట్స్ ఆర్డర్ ఇచ్చారండి. అవి ఏందో చూసేద్దాం రండి ఒక్కోటి. మరి ఇవన్నీ టోటల్ సెట్స్ అండ్ 5 పేర్స్ వచ్చేసి టిక్ టాక్స్ అండి. వీటిల్లో 2 సైజు కిడ్స్కి ఉన్నాయి, అడల్ట్స్కి ఉన్నాయండి. 2 సైజ్ నుంచి 2 8 వరకు ఉన్నాయి. ఫస్ట్ 2 సైజ్ చూద్దాం రండి. ఈ 3 పేర్స్ వచ్చేసి 2 సైజ్ అండి. ఫస్ట్ డిజైన్ వచ్చేసేమో 4 బ్యాంగిల్స్ అండి, రెక్టాంగులర్ డిజైన్. సెకండ్ వచ్చేసి 2 పేర్స్ వచ్చేసి కడా బ్యాంగిల్స్ అండి. ఒకటి బాటిల్ గ్రీన్, ఒకటి వచ్చేసి మెరూన్, ఇంకోటి వచ్చేసి గోల్డ్. త్రీ టైప్స్ అండి, 3 సెట్స్ ఇవి. వీటికి వచ్చేసి నేను సెరామిక్ వైట్ యూస్ చేశానండి, రౌండ్స్ యూస్ చేశాను. ఇవి వచ్చేసేసి స్క్వైర్స్, 6x6 స్క్వైర్స్ అండి ఇవి. ఇవి వచ్చేసి రెక్టాంగులర్ గోల్డ్ అండ్ రౌండ్స్ వచ్చేసి గోల్డ్ అండి. ఇవి నేను యూస్ చేసింది. ఇవి వచ్చేసి కిడ్స్కి అండి, 2 సైజ్ ఇవి. మన దగ్గర కిడ్స్కి అన్ని సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 2 సైజ్ అండి. 2 సైజ్లో వాళ్ళు ఒక పెయిర్ ఆర్డర్ ఇచ్చారు. మనము రెగ్యులర్గా చేసే కాసు డిజైన్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి. బాగుంది కూడా, చాలా బాగుంది. ఈ రిటర్న్ గిఫ్ట్స్లో మనం 2 టైప్స్ ఆఫ్ కాసు డిజైన్స్ చేసామండి. ఇదొక టైప్ అండి, కాసు అండ్ ఇట్లా స్టోన్ చైన్ యూస్ చేసేసాము. స్క్వైర్ని వచ్చేసేసి మనము రెక్టాంగులర్గా యూస్ చేసామండి, డైమండ్గా యూస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసేసి ఇవన్నీ వచ్చేసేసి అండి 2-4 సైజ్ ఇవన్నీ ఆల్మోస్ట్. ఇది వచ్చేసేసి ఆల్రెడీ మీకు 2 సైజులో చూపించాను కదండి, రెక్టాంగులర్ డిజైన్ సేమ్ అదేను. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, కాసు డిజైన్ మనం 2 టైప్స్ చేసామని చెప్పేసి. ఇదొక డిజైన్ అండి, ఇదొక సెట్. ఇది సింగిల్ బ్యాంగిల్ అడిగారు, మనం బ్లాక్లో కావాలన్నారు, బ్లాక్లో చేపించుకున్నారు. ఇది వచ్చేసేసేమో బిగ్ స్క్వైర్ అండి. ఇవి వచ్చేసేసి ఐ షేప్ యూస్ చేశాను. ఇవి చూసారు కదండి, కాసు పైప్స్. సైడ్ వచ్చేసేమో 3mm సెరామిక్ గోల్డ్ యూస్ చేసామండి. ఇది కూడా చాలా బాగుందండి. దీనికి సైడ్స్ వచ్చేసేసి మనం ఇలా తిలకం షేప్ యూస్ చేసామండి, బాటిల్ గ్రీన్ తోటి హైలైట్ చేసాము. ఇవండి. నెక్స్ట్ ఇదొక సెట్ అండి, ఇది కంప్లీట్గా 1 హ్యాండ్కి. సేమ్ డిజైన్ అండి, బ్లాక్లో చూపించాను కదా ఇందాక, ఇది బాటిల్ గ్రీను. ఇవి వచ్చేసేసి మెరూన్. ఇందాక మనం చూపించింది రెక్టాంగులరు రౌండ్స్ యూజ్ చేస్తారు, బట్ దీనికి మాత్రం కంప్లీట్గా రెక్టాంగులరే యూజ్ చేసామండి. ఇది కంప్లీట్గా 1 హ్యాండ్కి. నెక్స్ట్ సెట్ వచ్చేసేసి ఇదండి. ఆల్రెడీ మనం ఇది 2 సైజ్లో చేస్తున్నామండి, సేమ్ డిజైనే. కాకపోతే దీన్ని వీళ్ళు రెక్టాంగులర్ డిజైన్ తోటి పేరప్ చేసుకున్నారండి, పేరప్ చేయమని చెప్పారు, ఇలా చేసాము. ఇది 2 నాకు చాలా బాగా నచ్చాయండి. రెగ్యులర్గా యూజ్ చేసే కాకుండా ప్యాటర్న్ ఇలా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసేసి మల్టీ కలర్ థ్రెడ్ అండి, పింక్ ఆరెంజ్ కాంబినేషన్లో చేసామండి ఇది. ఇక్కడ వచ్చేసేసి మనం బాల్ చైన్ యూస్ చేసామండి, బాల్ చైన్ అండ్ పెరల్ చైన్ యూస్ చేసాము. ఫినిషింగ్ కూడా చూడండి, నీట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇవి 1 కట్ అండి, కడా బ్యాంగిల్స్. ఇవి వచ్చేసేసి పెరల్స్ అండి, ఇవి రౌండ్ పెరల్స్. మిడిల్లో వచ్చేసి మనం బాల్ చైన్ యూస్ చేసాము. ఇది కూడా పెరల్ చైన్ అండి. డిజైన్ సింపుల్గా చాలా అంటే చాలా బాగుందండి. సింగిల్ హ్యాండ్కి వేసుకున్నామంటే మనం చాలా బాగుంటుంది. 1 బ్యాంగిల్ యూస్ చేసుకోవచ్చు, కావాలంటే చూడండి. ఇది కొంచెం బిగ్ సైజ్లే అండి, 2-6 ఇది. ఇది బాటిల్ గ్రీన్ అండి, సేమ్ ఇదే డిజైన్ తోటి మెరూన్ కావాలని చెప్పారండి, కాకపోతే సింగిల్ బ్యాంగిల్. ఇది వచ్చేసి 2 బ్యాంగిల్స్ మనం చేసింది, ఇది వచ్చేసి సింగిల్ బ్యాంగిల్ కావాలని చెప్పారు వాళ్ళు. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ కోసమేనండి వాళ్ళు చేసింది. వాళ్ళకి ఏదో వెడ్డింగ్ ఉందని రిటర్న్ గిఫ్ట్స్ కావాలని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి
ఇది లైట్ క్రీమ్ కలర్ అంటాం కదండి, అలా ఈ డిజైన్ అయితే నాకు ఈ కలర్లో ఈ డిజైన్ చాలా బాగా అనిపించిందండి. ఈవెన్ మనము మెటల్ బ్యాంగిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో, లేదంటే మట్టి బ్యాంగిల్స్ ఉంటాయి కదా గ్లాస్, అవన్నీ యూజ్ చేసి వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. దీనికి వైట్ యూజ్ చేశానండి, రెక్టాంగులర్ 3mm రౌండ్స్ యూజ్ చేశాను. ఇవి కూడా టోటల్ 8 బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే డిజైన్ తోటి మళ్ళీ గోల్డ్ అండి. దెన్ ఇదే డిజైన్ తోటి రాణి పింక్ అంటాం కదండి, ఇదొక పింక్, సేమ్ ఇదే డిజైన్. నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఇంకొక పేర్ అండి, ఇది 2/8 సైజులో. మనం ఇందాక చూపించింది వచ్చేసి 2/4 సైజు, ఇది 2/8 సైజ్ అండి. సేమ్ డిజైను, సేమ్ కలర్ కాంబినేషను. నెక్స్ట్ వచ్చేసేసి ఇదొక సెట్ అండి, టూ బ్యాంగిల్స్, కడా బ్యాంగిల్స్. మెరూన్ కలరే, కాంబినేషన్ వచ్చేసి వైట్ కాంబినేషన్తో వేసానండి. 3mm రౌండ్స్ యూస్ చేసాము. అండ్ ఫైనల్ వచ్చేసేసి ఇవి 4 బ్యాంగిల్స్ అండి. ఇది సైజ్ వచ్చేసి 2/8 సైజు. ఇది కూడా చెప్పాను కదండి రాణి కలర్ అని, ఆ కలర్ అండి. దీనికి మనము షుగర్ బీడ్స్ యూస్ చేసాము అండ్ స్క్వైర్ యూస్ చేసామండి. దీనికి గోల్డ్ యూస్ చేసాము, ఎందుకంటే వాళ్ళ శారీ కలర్ వచ్చేసి గోల్డ్ ఉంది, అందుకని గోల్డ్ వేసానండి. తర్వాత వచ్చేసేసి టిక్ టాక్స్ అండి, టోటల్ 5 పేర్స్ అండి. 2 వచ్చేసి మల్టీ కలరు, ఈ 2 వచ్చేసి మల్టీ కలర్ అండి, వైట్ రెడ్ అండ్ వైట్ బ్లాక్ కలర్ అండి. దీనికి వచ్చేసేసి సెరామిక్ రెడ్ యూస్ చేశానండి ఐ షేప్లో. దీనికి వచ్చేసేసి సెరామిక్ బ్లాక్ యూస్ చేశానండి, ఇదంతా మ్యాట్ ఫినిషింగ్. ఇవి వచ్చేసేసి సెరామిక్ వైట్ అండి, 3mm రౌండ్స్. నెక్స్ట్ వచ్చేసి రాణి కలర్ అండి, దీనికి వచ్చేసి స్టార్స్ యూస్ చేశానండి, గోల్డ్ రాణి కలర్కి స్టార్స్ అండ్ 3mm రౌండ్స్. ఈ 4th పేర్ వచ్చేసి రెడ్ అండి, దీనికి వచ్చేసి స్క్వైర్ వచ్చేసి నేను డైమండ్లా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఐ షేప్స్ అండి, ఇవి 6కి ఐ షేప్, 3mm రౌండ్స్ యూస్ చేశాను. ఇది వచ్చేసేసి లాస్ట్ పేర్ అండి, ఎల్లో కలర్ కాంబినేషను, ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఇవి ఎస్ షేప్ అంటాం కదా స్మాల్ సైజు, అవి యూస్ చేశాను. ఇవి వచ్చేసి సెరామిక్ గోల్డ్ రౌండ్స్ అండి. ఇవన్నీ టోటల్ పేర్స్. ఇవన్నీ ఎలా అనిపించాయండి, మీకు నచ్చితే కామెంట్లో తెలియచేయండి. అలాగే మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మనం ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ అయినా చేస్తాము. రిటర్న్ గిఫ్ట్స్ అంటే మ్యారేజెస్ కానీ, ఫంక్షన్స్ కానీ, ప్రతి దేనికైనా అండి, శారీ ఫంక్షన్స్ కానీ, ఏదైనా ఏ ఫంక్షన్స్కైనా మనం రిటర్న్ గిఫ్ట్ చేస్తామండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.